Hi friends, from the bottom of my heart, thank you very much. మొన్న 1,00,000, మొన్న 60,000, నిన్న 1,00,000, ఇవాళ 40,000. అన్సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు, అన్ఫాలో అయిన వాళ్ళు. నేను నాన్ వేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఇలా ఎవరైతే ఏ మతాన్నైనా సరే దూషించడం అనేది మంచిది కాదు. అండ్ ఇంకా ఆయన సపోర్ట్నెస్ అయితే మస్తు బాగా ఉంది. ఆయన ఇంకా క్షమించని అంటున్నాడు, వదిలేయాలా మనం? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. రేపొద్దున నేను తిడతా, నన్ను వదిలేనంట, వదిలేస్తారా? ఇంటికి వచ్చి కొట్టరా? కొడతారు కదా, కన్ఫామ్ కదా. ఇది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. వదిలే ప్రసక్తి అయితే మీరు వదిలేసినా నేను వాడిని వదిలాను. రేపు వాడు నన్ను ఎలా ఏం చేస్తాడో చూద్దాం. వాడేం చేయగలుగుతాడు? నథింగ్. ఏం చేయలేడు కూడా. వన్ ఆఫ్ ద వేస్ట్ ఫెల్లో వాడు. మన మీద బతుక్కుంటా మనల్నే అని, పైగా ఈసారి అన్ని మతాలను ఎగరే చేసుకుంటూ మన హిందూ మతాన్ని కొంచెం ఎక్కువ చేసింది అనమాట. ఏ స్కల్ప్చర్ ఎందుకు ఉంటుంది, దేవాలయాల మీద విగ్రహాలు ఎందుకు ఉంటాయి, అది ఏది తెలియదు. జీరో నాలెడ్జ్ గాడు. మళ్ళీ 130 దేశాలు ప్రపంచ యాత్రికుడు పేరు. నేను అన్ని దేశాలు తిరిగితే చాలా నాలెడ్జ్ నేర్చుకొని వచ్చి మీకు కంపల్సరీ చెప్తుండే. వీటన్ని దేశాలు తిరిగి కూడా నాలెడ్జ్ పెంచుకోకుండా ఇప్పుకొని తిరగండి, నేను మీకు స్వేచ్ఛను ప్రకటిస్తున్నాను అని చెప్పిన యథవ వీడు. నా అన్వేషణ వన్ ఆఫ్ ద వేస్ట్ క్యాండిడేట్, వరస్ట్ అండ్ వన్స్ అగైన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చెయ్యండి. నా ఛానల్ సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, వాన్ ఛానల్ మాత్రం సపోర్ట్ చేయకండి. ఎందుకంటే వాడు ఇంకా బెటర్ అయిపోతాడు. ఇవాళ సారి చెప్పిన అంటున్నాడు, రేపు మళ్ళీ అంటాడు ఇంకో మాట. లాభం లేదు ఇలా మాట్లాడి. ఇక అందరికి ఇంకా చులకనైపోతాం మనం. చులకన కావద్దు అంటే రిపోర్ట్ కూడా పెట్టండి. మీలో ఎంతమంది రిపోర్ట్ పెడుతున్నారో నాకు తెలియదు. రిపోర్ట్ పెడితే మటుకు చాలా బాగుంటుంది. రిపోర్ట్ కొట్టేస్తే అసలు ఛానల్ అనేది లేకుండా ఎగిరిపోతే అప్పుడు మనకి భయం అనేది మొదలవుతుంది. ఆల్రెడీ భయం మొదలైంది. అందుకే సారీ చెప్తున్నాడు అందరికీ. అభం శుభం తెలియదు. గరికపాటిని వాడు తిట్టింది ఆయన. శివాజీ గారు మంచి చెప్పిండు, ఉద్దేశం చెప్పాలి, తప్పేముంది. అండ్ ఇంకా సజ్జనర్ సార్ కూడా నేను ఆయన విషయంలో కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. నిజంగా సజ్జనర్ సార్, ఇది మీ దాకా చేరితే మీరు ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి అన్వేష్ తోటి. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని. బెట్టింగ్ విషయంలో మీరు ఎలా సపోర్ట్ చేశారో మేము అలాగే అతను ఫాలో అయ్యాం. మరి ఈ విషయంలో మీరు కూడా మాట్లాడాలి కదా సార్. మీరు ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.